బాప్తిసం పొందిన వారు చర్చికి వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చర్చికి వెళ్ళడం అంటే ఆదివారం రోజు స్తోత్రం చెప్పేసి వచ్చేయడం కాదు, సంఘంలో భాగమై ఉండాలి. ఎందుకో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం మనం గమనిస్తే, కాబట్టి మీరు ఇక మీదట పరిజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఇంటివారు. దేవుని యొక్క ఇంటి బాధ్యత మనదే. దేవుని ఇంటివారి యొక్క బాధ్యత దేవునిదే. దేవుని ఇంట్లో ఉంటే వారసులుగా ఉండొచ్చు, లోకంలో ఉంటే దాసత్వంలో ఉండాల్సి వస్తుంది. దేవుని ఇంట్లో కుమారులుగా ఉండాలి, మనం అన్యస్తులుగా ఉండకూడదు. మనది అన్నట్టుగా సంఘంలో ఉండాలి. పాట పాడేటప్పుడు వాళ్ళు పాడతారులే మనకెందుకు అన్నట్టు ఉండకూడదు. అది పర్ఫార్మెన్స్ కాదు, మనం కూడా వారితో పాటు కలిసి పాడాలి. ఎందుకంటే మనం ఇంటివారు. వాక్యం చెప్పేటప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాక్యాన్ని వినాలి, దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. వాక్యాన్ని వినడం కాదు, వినేవారు గొప్పవారు కాదు, దాన్ని గ్రహించేవారు గొప్పవారు. వినేవారు ఫలించినట్లేదు కానీ గ్రహించిన వారు ఫలించినట్లు బైబిల్లో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. గ్రహించేవారే దేవుని కుమారులుగా ఉంటారని యేసుక్రీస్తు వారు కూడా ఉపమానం చెప్పారు. కాబట్టి పరజనులుగా ఏదో కొత్తగా చర్చికి వస్తున్నట్టు కాకుండా, నాది ఈరోజు నా కోసమే వాక్యం చెప్పబడుతుంది, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను దేవునితో నేను ఇంటివాడిని.